ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం ఇలా ఒక మంచి వంటకం. వెజ్జా నాన్ వెజ్జా? వెజ్. అయితే ఓకే. ఎందుకంటే కొంతమంది వెజ్కి అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఇద్దరికి న్యాయం చేయాలన్న సంకల్పంతో ఈరోజు మీకోసం ఓకే ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం పెసరి పునుగుల పులావ్. బా, వినడానికే నోరూరిపోతుంది. ఓకే, ఏమేమి వాడుతున్నారు చెప్తే మాకు. పెసరి పునుగుల పులావ్ కావాల్సిన పదార్థాలు అంటే వేస్తూ చెప్పండి. ఈరోజు నేను కూడా చెఫ్ అవతారం ఎత్తాను, చూసారా? నన్ను చెఫ్ అవతారం ఎత్తేలా చేసిన మన యాదగిరి గారే. ఎంతో మంది శిష్యులను తయారు చేసిన దాంట్లో నిన్ను శిష్యునిగా తయారు చేయడం పెద్ద పని. చేసేయండి, ఆటోమేటిక్గా ఈరోజు అయిపోవాలి. నేను కూడా మనం కోటి విద్యలు పడ్డా కూటి కొరకే. ట్రూ. ఏది చేసినా లాగకి వస్తే భోజనం అయితే భోజనం కావాలి. వరకే. మరి దాంట్లో మనం ప్రధాన పాత్ర పోషిస్తున్నాం, మనం గర్వపడాలి కదా. సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? కొంతమంది తినడానికే పుడతారు, తినడం కూడా ఒక కళ, చేయడం ఇంకొక కళ, ఇంకా పెద్ద కళ. నూనె మనకు కావలసినంత నూనె వేసుకోవాలి. ఎప్పుడు రెసిపీస్ చేసినా కావాల్సినంత నూనె, కావాల్సినంత ఉప్పు, కావాల్సినంత పసుపు అంటారు. ఎందుకు అంటే కొంతమంది ఒక స్పూన్ అంటే ఇష్టపడతారు, కొంతమంది 3 స్పూన్లు అంటే ఇష్టపడతారు. ఓకే, మనము 2 స్పూన్లు అని మెజర్మెంట్ ఇచ్చినాం అనుకోండి, వాడు అదే మెజర్మెంట్ చేస్తే నాకు నచ్చలేదు, ఇది చేయలేదు, సరిగ్గా రాలేదు అన్నారు. వాళ్ళకి నచ్చినంత వేసుకోవాలనేది కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో ఫిక్స్ ఉంటాయి, కొలతలు ఉంటాయి. కొన్నిటికి ఫిక్స్డ్ కొలతలు ఉండవు, ఎందుకంటే వాళ్ళకు రుచులకు తగ్గట్టుగా వాళ్ళు వంటలు చేసుకోవాలి. ఓకే, డన్. సోంపు అంటే ప్రతి వంటకంలో వాల్యూస్ అంటే ఆరోగ్యానికి రక్షించే మెడిసిన్ లాంటి వాల్యూస్ అయిన సుగంధ ద్రవ్యాలు. ఇవి సుగంధ ద్రవ్యాలే వాస్తవానికి. బిర్యానీ ఆకు, 2-3 యాలకులు, స్టార్ పూల్, లవంగం, దాల్చిన చెక్క, సహజీరా. అందరు వేసినట్టుగానే ఉంది కదా, మళ్ళీ కొత్తగా ఏమి వేసినావు అని అంటావు. దీంట్లో మనము సోంపు యాడ్ చేస్తాం. అదే నేను ఫస్ట్ చూసాను, సోంపు యాడ్ చేశారు, ఎందుకలా అని అడుగుదామని నేను ఎదురు చూస్తున్నాను అనమాట. అంటే మామూలుగా సోంపు మనం నోట్లో వేసుకొని తినేస్తూ ఉంటాం. ఎందుకు తింటాం? ఫ్రెష్గా ఉండడానికి, కొంచెం కాదు, ఆరోగ్యం లోపల అరగడానికి ఏమో కదా, డైజెషన్. ఇక్కడ మనం ఏదన్నా ఎప్పుడైనా మీరు గమనించండి, ఏదైనా ఇంట్లో స్పెషల్గా ఒక వంట చేస్తే, నచ్చిన వంట చేస్తే రోజు తినేదానికన్నా 2 ముద్దలు ఎక్కువ తింటాం, అవునా? ఖచ్చితంగా నచ్చిందైతే నిజమే కదా. ఆ తిన్నప్పుడు డైజెషన్ ఈజీగా కావాలంటే దానికి తగ్గ పోషక గుణాలున్న వాల్యూస్ ఉన్న పదార్థాలను వాడితే ఆరోగ్యం బాగుంటుంది. ఓకే, అందువల్ల సోంపు స్పెషల్. గ్రీన్ చిల్లీ, కరివేపాకు రెమ్మలు, ఉల్లిపాయలు. అదేంటో షెఫ్లు చేస్తే ఏదైనా ఈజీగా అయిపోద్దండి, మేము ఇంట్లో చేసుకుంటే ఏది అవ్వదు. అంటే చాలామంది అనుభవస్తులు ఉన్నారు, వాళ్ళ నుంచి మనం నేర్చుకున్నాం. ప్రత్యేకంగా మేము నేర్చుకున్నది ఏముంది, నేను మా మదర్ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను వంటలు నేర్చుకున్నాను. అట్లాగే మా గురువులను చూసి నేను ఇన్స్పిరేషన్ అయ్యాను. అంటే ప్రతి ఒక్కరికి ఒక గురువు అనేది అవసరం, వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటాం. అంటే ట్రాన్స్ఫర్మేషన్ అవుతా ఉండాలి. ఈజీయే కదా, 4 పదార్థాలు వేసుకుంటే సరిపోద్ది అని అనుకుంటారు, కానీ ఆ వంట వెనక అది నేర్చుకోవడానికి, అది నేర్పించడానికి ఎంత కళ ఉండాలనేది అర్థం అవ్వట్లేదు. ప్రతి రంగంలో ఒక సీనియర్లు ఉంటారు, వాళ్ళ ద్వారా విద్య నేర్చుకుంటాం. అది ఏ రంగమైనా, వంటలు కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ రంగంలో కానీ, కళాకారుల రంగంలో కానీ, ఆర్టిస్టుల రంగంలో కానీ, ఎక్కడికి వెళ్ళినా ఒక సీనియర్ నుంచి ఒక జూనియర్ మళ్ళీ సీనియర్ అవుతాడు. ఒక దశాబ్ద కాలంలో జూనియర్ పోయి సీనియర్ అవుతాడు. అంటే అది కుటుంబానికి వస్తే అత్త పోయి కోడలు అయితే, కోడలు పోయి అత్త అయితే. మీ అమ్మగారి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, ఆవిడ ఫేవరెట్ రెసిపీ ఏంటి? మీరు ఆవిడ దగ్గర నుంచి నేర్చుకుని ఇప్పటికీ ఫాలో అవుతున్నది? మా అమ్మ దగ్గర నుంచి చిక్కుడుకాయ విత్ గడ్డి నూనెల పౌడర్ అని ఆమె చేసేది అప్పట్లో. ఓకే, చిక్కుడుకాయ విత్ గడ్డి నూనెల పౌడర్. ఓకే, ఆ పౌడర్ వేసి వంట చేసేది. జొన్న రొట్టె అంచు పెట్టుకొని తింటే మస్తు ఉంటుండే కేక. అప్పట్లో అంటే
నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రుల ఇన్స్పిరేషన్. నేను మా ఇంట్లో చిన్నోడిని, లాస్ట్ వన్ అనమాట. అందరూ పెద్దవాళ్ళు అయ్యి జాబుల్లోకి వెళ్ళిపోయేదాక నేను ఇంట్లో మా అమ్మకు చేదోడు వాదోడుగా, అంటే పొలం పని చేసి మా అమ్మ ఇంటికి వచ్చే సమయంలో సాయంత్రం వరకల్లా ఏదో ఒకటి రెడీ చేసేవాళ్ళు. నేను క్లీన్ చేసి పెట్టడం, పాత్రలు తోమ పెట్టడం, ఇలాంటి అన్ని రెడీ చేసి పెట్టేవాడిని. అట్లా చేస్తుంటే మా అమ్మ కొంచెం అరే బాగా చేసావరా బాగా చేసావరా, ఆ ఇన్స్పిరేషన్ నాకు అంటుకుంది. అలా 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 వంట రంగంలో నేను ఆ రోజు నేను ఆమె చేసిన హెల్ప్ నాకు అర్థం కాలే, కానీ ఈ రోజు అది నాకు బ్లెస్ అయ్యి ఈ రోజు నేను ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యి కారణమైంది మా అమ్మ ఆశీర్వాదం అంతా. ఏదైనా కూరకి తిరగమాత ఎంత ఇంపార్టెంట్ అంటారు? మనిషికి గుండె ఎంత ఇంపార్టెంటో వంటకు తిరగమాత అంత ఇంపార్టెంట్. ఓకే, దాన్ని కరెక్ట్గా మాడకుండా అలా చేయడంలోనే వంట రుచి ఉంటుంది అని చాలా మంది అంటుంటారు. కానీ గుండె ఎక్కువైనా, గుండె తక్కువైనా, హార్ట్ బీట్ ఎక్కువైనా బీపీ షుగర్లు వచ్చి అంటుకుంటాయి. వాడి జీవితమే నరకం. వంటలో కూడా రుచికరంగా రావాలి అంటే ఆ తాలింపు పర్ఫెక్ట్గా ఉంటే కళ్ళకి గంటలు కట్టుకొని తింటే కమ్మవుతుంది. అబ్బా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు. చిటికెడు పసుపు. చిటికెడు పసుపు. చూడండి, అసలు మన పెద్దవాళ్ళు ఆ పసుపు ఏ కూరలోనైనా, ఏ కర్రీలోనైనా, ఏ పొలంలోనైనా పసుపు అన్నది ఒక యాంటీబయాటిక్ అన్నది మనకి ఇప్పుడు తెలుసు. అవును, కానీ అప్పట్లో గత ఒక 100 ఏళ్ళ నుంచి పసుపు అందుబాటులో ఉంది. అంటే దాని హిస్టరీ ఎంత పెద్దది చూడండి. అసలు ఏ వంటలైనా ఉంటుంది. అంటే నువ్వు ఏదన్నా వంటల్లో ఫ్లెక్చువేషన్ అయ్యి ఆరోగ్యాన్ని డిస్టర్బ్ చేస్తే ఆ పసుపు బ్యాలెన్స్ చేస్తుంది అన్నది వాళ్ళ సైంటిస్ట్. అప్పట్లో చాలా ఉన్నాయి కానీ మనకి ఇప్పుడు అర్థమవుతున్నాయి ఒక్కొక్కటి. అప్పటి నుంచే ఉన్నాయి, వాళ్ళు ఎప్పటి నుంచో కనిపెట్టారు. అంటే దాని హిస్టరీ వెనకాల వెళ్తే ఎంత చాలా గొప్ప డెప్త్ ఉన్నది అన్నది. ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క హిస్టరీ ఉంది, ఒక చరిత్రనే ఉంది. ఆ చరిత్రలు మనం ఈరోజు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు మీడియా ప్రభావం అందరికీ తెలుస్తూ ఉంది. కానీ అప్పుడు వాళ్ళు తెలియకుండానే అమోఘమైన ఆరోగ్యకరమైన వంటలను అందించే రెసిపీలు, ఇంగ్రీడియంట్స్ వాళ్ళు అప్పుడే వాడారు. ఓకే, కాదు, మనం వంటల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మధ్య కాలంలో అసలు యూత్కి అయితే వంట చేయడమే రాదు. ఏదైనా రెస్టారెంట్స్ మాకు దిక్కు ఆధారం అంటే కూడా. సో ఇప్పుడున్న యూత్ వంటలు నేర్చుకోవడానికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు? అలా నేర్చుకోవట్లేదు కానీ చెఫ్లు అవ్వడానికో, చెఫ్ మాస్టర్స్ అవ్వడానికో మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఫస్ట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎలా అయిపోయారంటే ఈజీగా మేము కష్టపడకుండా ఈజీగా మనము అంటే చెమట పట్టకూడదు, ఏసీ నుంచి బయటికి రాకూడదు, అంటే హార్డ్ వర్క్ చేయకూడదు, స్మార్ట్ వర్క్ తోటి అన్న ఆ కోణము ఒక దశాబ్ద కాలం, అంటే ఒక దశాబ్ద కాలం కూడా కాదు, ఒక 5-6 ఏళ్ళ నుంచి ఈ ఇటువైపు ఎక్కువ మొగ్గు చూపుతా ఉన్నారు. అంటే కొంచెం హార్డ్ వర్క్ చేస్తే దాని వెనకాల ఎంతో డెప్త్ ఉంది, దాని వెనకాల ఒక అద్భుతం. ఇప్పుడు వంట చేయడానికి మనం ఒక 1 hour 2 hours కష్టపడతాం, మాతృమూర్తులైనా షెఫ్లైనా కష్టపడి టేబుల్ మీదకి వచ్చి ప్లేట్లోకి ఆ ఫుడ్ వచ్చినాక తిన్న తర్వాత ఆ ముఖంలో ఆనంద బాష్పాలు ఇట్లా వెదజల్లుతూ ఉంటాయి. వా ఏముందిరా, ఇంకొక ముద్ద తింటే బాగుండే అంటే వాడు తినే 10 నిమిషాలు దాని వెనకాల 2 గంటల శ్రమ ఉంటుంది. అండ్ ఆ వంట చేసిన వాళ్ళకి తింటున్న వాళ్ళని చూసి కడుపు నిండిపోతూ ఉంటారు. అట్లా ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు ఉన్న దాంట్లో ఏ రంగంలోకి వెళ్ళినా కూడా మనం చూస్తున్న రంగంలో అన్ని రంగాలలో ఉద్యోగ అవకాశాలు తక్కువ తరుణంలో ఏదో ఒక చిన్న ఒక వంట చేసుకొని ఒక బండి మీద పెట్టుకున్న జీవనోపాధి జరుగుతుందన్న ఒక తరుణం ఇప్పుడు అర్థమవుతుంది. అర్థమైన తరుణంలో వీళ్ళందరూ కూడా ఇటు మొగ్గు చూపుతున్నారు. ఓకే, మనం వంట చేస్తున్నాము ఈరోజు నా కోసమని ఇలా చేస్తున్నారు, కానీ వివాహ భోజనంలో ఉన్నాం కాబట్టి మన సందీప్ కిషన్ గారి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? మా అందరికి, మా ఆడియన్స్ కూడా సందీప్ కిషన్ గారు ఏం తింటారు అంత అందంగా ఉండడానికి అని ఒక క్వశ్చన్ ఉందన్నమాట. అవునా? ఆయనకి ఏంటంటే ఎక్కువగా ఆయన గ్రిల్స్ ఐటమ్స్ ఇష్టపడతారు, అంటే స్నాక్స్. ఓకే, మెయిన్ కోర్స్ కంటే ఆయన స్నాక్స్, అదే విధంగా జ్యూసెస్ బాగా హెల్తీ ఫుడ్ బాగా ఇష్టంగా తింటారు. ఓకే, కబాబ్స్
మాకు పెట్టేదేమో ఇవన్నీ పెట్టేస్తారు, ఆయన ఏమో హెల్దీ ఫుడ్ తింటారా? అట్లానేం లేదు, ఒక్కొక్కరికి ఒక ఇష్టం. ఇప్పుడు అందరు సెలబ్రిటీలు మెయిన్ కోర్సు నుంచి అన్ని తింటారు, ఈయనకి ఇష్టమైన వంటకం. ఒక్కొక్కరికి ఒక పప్పు అంటే ఇష్టం, ఒకరికి చేపల పులుసు అంటే ఇష్టం, ఒకరికి వంకాయ అంటే ఇష్టం, ఒకరికి బెండకాయ అంటే ఇష్టం. సందీప్ గారికి గ్రిల్స్ తో కబాబ్స్ అంటే ఇష్టం. చికెన్ 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 అన్ని నాన్ వెజ్లు అన్ని రకాల ఇష్టం పడతాయి. టమాటా పేస్ట్. ఓకే. అంటే వంటల్లో రకరకాల ఒక్కొక్కరికి ఒక్కొక్క చేతి తీరు. ఒకరు బిర్యానీ, ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ అంటే త్రూఅవుట్ హైదరాబాద్లో, త్రూఅవుట్ వరల్డ్లో అందరు వంటలు చేస్తారు, అందరు బిర్యానీ కలుపుతారు. కానీ వాళ్ళ చేతి తీరు, వాళ్ళు వేసే పదార్థాల తీరు, వాళ్ళు చేసే ప్రిపరేషన్ స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ ఒక్కొక్కరిది ఒక్కొక్క అరోమా, ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్. అక్కడ తింటే చాలా బాగుంటుందండి, ఇక్కడ తింటే చాలా బాగుంటుంది. అంటే చేతిలో మ్యాజిక్ ఉంది. ఆ చేతి మ్యాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మళ్ళీ అదే రెస్టారెంట్ తీసుకురావాలంటే ఆ చేతి మ్యాజికే లాక్కొస్తుంది ఆటోమేటిక్గా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనము కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కారం పొడి, కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా బ్లాక్ పెప్పర్ పొడి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ బ్లాక్ పెప్పర్ పౌడర్ ఎందుకు వేస్తామంటే ఇప్పుడు మొత్తం రెయినీ సీజన్ ఎంటర్ అవుతుంది. మనము బయట ఎక్కడ పోయి వర్షంలో తడిసి ఇంటికి వచ్చి ఇలాంటి మంచి ఒక అరోమాస్తో కూడుకున్న ఒక మంచి పులావ్ తిన్నాం అనుకోండి, అంటే మన ఆరోగ్యంలో ఉండే రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఇవన్నీ కూడా దోహదపడతాయి. ఎవరో చెప్తారు మనం తినే తిండితోనే మన సగం ఆరోగ్యం ఉంటుంది అని చెప్పి. సగం కాదు, పూర్తి ఆరోగ్యం ఉంటుంది. సగం అనడానికి లేదు, పూర్తి ఆరోగ్యం. ఈరోజు మనిషి లావు అవ్వాలన్నా భోజనం వల్లే, ఆ లావును తగ్గించుకోవాలన్నా ఆహారం వల్ల. कितना पानी डालना है? ఇదో నీ ఫేవరెట్ పునుగులు, పెసరి పునుగులు. డైరెక్ట్ తినేయచ్చు. ఇది బాగున్నాయి కదా, మళ్ళీ దాంట్లో ఎందుకు వేయడం? చాలా బాగుంది టేస్ట్. అదే మరి అది బాగుందనే దాన్ని వేయడం, బాగాలేకపోతే దాన్ని ఎందుకు వేస్తాం? ఓకే. పెసర పునుగులు అంటే ఇదొక రకమైన టేస్ట్, రైస్తో కలిపి తింటే ఇంకొక రకమైన టేస్ట్. ఓకే. అంటే స్నాక్స్గా వాడుకోవచ్చు. అదేవిధంగా పొలావ్లో, ఇప్పుడు మటన్ పొలావ్ తింటావు, మటన్ పొలావ్లో మరి ముక్క ఎందుకు? పొలావ్ తినొచ్చు కదా. మరి వెజిటేరియన్ వాళ్ళకి ఇది ముక్క. ఓకే. వెజిటేరియన్కి ముక్క గైస్, వెజిటేరియన్ వాళ్ళకి ఇది ముక్క, నాన్ వెజ్ వాళ్ళకు నాన్ వెజ్ ముక్క. పెసరి పునుగులను చేసేసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నాను. లేట్ అయిపోద్ది మళ్ళీ రెసిపీ అని. ఇప్పుడు మనం రైస్ నానబెట్టుకుని అరగంట ముందు ఇది ఇంట్లో వేసేసాం. అరగంట ముందే నానబెట్టుకోవాలి. ఇది ఇక రెడీ అయిపోతుంది. దీంట్లో కావలసినంత కొత్తిమీర వేసుకొని, ఇప్పుడు ఆ పునుగు ఏదైతే ఉందో నానిపోయి ఒకవేళ చితికిపోతే మీరు ఏం చేస్తారు అని అడుగుతున్నారు. ఓకే. జనరల్ ఆడియన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. వంట చేసుకునే చాలా మంది ఆడవాళ్ళకి కూడా ఆ క్వశ్చన్ ఉంటుంది, మేము ఏదైనా చేస్తున్నామంటే వెంటనే ఇలా చితికిపోతాయి కదా అని. అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక వంట చేసేటప్పుడు మిస్టేక్ అవ్వకపోవడానికి కారణం ఏంటి, మిస్టేక్ అయితే ఆల్టర్నేట్ ఏంటి, రెండు క్వశ్చన్స్. మనం తయారు చేసుకునేటప్పుడే దానికి అది విరగకుండానే ఉండడానికి కోసం దానికి తగ్గ పదార్థాలు వేసాం. ఓకే. పెసర్లది
పొడిలాగా కచ్చపచ్చ కొట్టినప్పుడు అదే దానికి సపోర్టర్. ఓకే, కచ్చపచ్చ కొట్టడమే సపోర్ట్. ఒకవేళ నిజంగానే మీకు కూడా అది కూడా రాలేకపోతే కొంచెం శనగపిండి దాంట్లో యాడ్ చేసుకోండి. చార్జ్ చేసుకుంటే పకోడా అవుతుంది. ఇక చితికిపోకుండా ఉండడానికి. కొంచెం శనగపిండి అనేది. కాకపోతే ఇంకొక క్వశ్చన్ ఏంది, అట్లా కూడా చేసినా కూడా మెత్తగా ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనము పెసరి పునుగులు ఎప్పుడు దాంట్లో వేయాలనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అది తెలుసుకొని అందులో వేస్తే చిన్నకాకుండా ఉంటుంది. అంటే ఏంది, రైస్ వేసే టైంకే పునుగులు కూడా వేయాలి, ముందే వేయకూడదు. ముందు వేస్తే ఏమవుతుందంటే అది నీళ్ళలో మాని మెత్తగయ్యి రైస్తో పాటు కలిపినప్పుడు ఇరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది మనం జాగ్రత్తగా గమనిస్తే సరే. ఓకే, ఇక్కడ రెడీ అయిపోతుంది. ఇది మొత్తం దమ్ అయిపోయి మనకు టేబుల్ మీద కూర్చోడానికి తినడానికి సిద్ధమై ప్లేట్తో సహా అక్కడికి వస్తుంది.